కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కురబల సామాజిక వర్గం కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషి చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్థానికంగా మంచి పేరు తెచ్చుకోవడంతో మంత్రి లోకేష్ దృష్టిలో కూడా పడే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, అప్డేట్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? మురళి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ రేపు కళ్యాణదుర్గం నియోజకవర్గం వస్తున్నారు. ప్రధానంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రేపు మధ్యాహ్నం వచ్చి అదే విధంగానే 2 రోజుల పాటు అక్కడే ఉంటూ పలు కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొనబోతున్నారు. ప్రధానంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కురుబ సామాజిక వర్గానికి సంబంధించి కనకదాస విగ్రహాన్ని పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈ కనకదాస జయంతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కనకదాస జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. కాబట్టి ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ కనకదాస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కూడా అక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం, అదేవిధంగానే రేపు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకుని పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో కళ్యాణదుర్గానికి దాదాపుగా 4:30 గంటల ప్రాంతంలో అక్కడికి వస్తారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడంతో పాటు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి విధంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి తర్వాత కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తన మార్క్ రాజకీయాలను నిర్వహించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలు, అంటే అన్ని సామాజిక వర్గాలకు దగ్గరయ్యేటువంటి విధంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అన్ని రకాలుగా ఆయన ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ విగ్రహావిష్కరణ ప్రారంభోత్సవం కార్యం కొంత వాయిదా పడింది. అయితే అదే క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపుగా 50,000 దాకా కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గం వారు ఉన్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కురుబ సామాజిక వర్గానికి కూడా ఎన్నికల సందర్భంలో నేను గెలుపడితే కురుబ సామాజిక వర్గానికి కూడా అన్ని రకాలుగా నేను అండగా నిలుస్తా, తోడ్పాటు అందిస్తా అనేటువంటి విధంగా కూడా అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సర్కిల్ ను విగ్రహావిష్కరణకి నారా లోకేష్ రాకకు సంబంధించి కురుబ సామాజిక వర్గం నేతలు ఏం చెప్తున్నారు దీని మీద? మురళి, సాధారణ ఒక కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురుబ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఎమ్మెల్యే కనకదాస యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాంస్య విగ్రహాన్ని దాన్ని ప్రారంభించేందుకు మంత్రి నారా లోకేష్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేపడుతున్నటువంటి నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ను ఆహ్వానించారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున పలు ఎమ్మెల్యేలు, అదేవిధంగా కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు, అదేవిధంగానే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున హాజరవుతారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురుబ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఒక సర్కిల్ ని కురుబ సామాజిక వర్గం కోసం అక్కడ హిందూపురం నుంచి బెంగళూరు వెళ్లేటువంటి రహదారిలో ఒక సర్కిల్ ఏర్పాటు చేసి కనకదాస విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా వాళ్ళు మాత్రం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కురుబలు ఎంతో ఆరాధ్య దైవంగా కనకదాసుని వాళ్ళు కొలుస్తారు. ఇలాంటి నేపథ్యంలో తాము ఎంతో ఆరాధ్య దైవంగా భావించేటువంటి కనకదాసు యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగానే వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. yes right thanks for updates Rasool. రావడం నిజంగా మా జన్మలో మేము మర్చిపోలేని అనుభూతి కలిగిస్తుంది. అలాగే ఆ అనుభూతిని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అంటే ఒక విలేజ్ సెక్రటరీ అంటే ఒక నిజంగా నాకే అనిపించేది ఒక చిన్న చూపుతో అనిపించే పదాన్ని పెద్దరికంగా వాళ్ళ ప్రమోషన్ ఇస్తూ వాళ్ళకి ఈరోజు అంటే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఒక పెద్ద పదమే, చాలా పెద్ద పదంగా వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ తర్వాత కూడా ప్రమోషన్స్ రావడానికి కూడా
ఉన్నాయి. వాళ్ళు అదే చెప్తున్నారు. మేము చిన్న ఎంపీడీ వాళ్ళ చాలా మంది ఉన్నాం. ఇప్పుడు మా స్థాయి మేము డిప్యూటీ సీఓ కావచ్చు లేదా సీఈఓ దాకా కూడా మేము వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము సంతోషాన్ని వెలిపిస్తూ ఈరోజు వాళ్ళిద్దరికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. వాళ్ళకి ముఖ్యంగా మా ప్రాంతం తరఫున మా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారి ఇద్దరికి కూడా మేము కూడా అభినందనలు. ఎందుకంటే వాళ్ళ చిరకాలంగా కోరిక ఎప్పుడు ఎన్డీఏ కూటమితో ఎప్పుడు కూడా ఉండాలనేది మా తాపత్రయం, ఎప్పుడు కలిసి ఉంటాం అని ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇంకా 15 ఏళ్ళు మేము కనీసం 15 ఏళ్ళు కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అభివృద్ధికి గడిచిన 5 ఏళ్ళు ఏదైతే మనం చూసామో 2019 నుంచి 24 వరకు కూడా చాలా అద్భుతమైన పరిస్థితుల్లో మన వ్యవస్థలన్నీ కూడా నడిచాయి. ఇదే సెక్రటరీలకి మీరే చూశారు. ఆ సెక్రటరీలకి ఏం పని పెట్టేవాళ్ళంటే ఒకే పని, 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వాళ్ళు పింఛన్ ఇచ్చే కార్యక్రమం. అదే పని 10 రోజులు చేయించేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే ఒక రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మాతో డబ్బులు లేవు కాబట్టి రేపు కొంత, మర్నాడు కొంత, ఆ మర్నాడు కొంత అని 10 రోజులు 15 రోజులు పింఛన్ ఇచ్చే కార్యక్రమాలు చేసేవాళ్ళు. మరి వాళ్ళ ఇతర కార్యక్రమాలకి అంటే వాళ్ళు జనాలు తీసుకోవడానికో విధంగా హింసించడానికో వాళ్ళు వాడుకొని వాళ్ళు ఇబ్బంది గురి చేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు దాంట్లో నుంచి అందరూ కూడా బయటికి రావడం జరిగింది. అందరూ కూడా ప్రమోషన్ వచ్చినాయి. వాళ్ళు కూడా ఒక అధికారులుగా మన ముందు ఉంటున్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1200 కోట్లు పంచాయతీలకు నిధులు ఇచ్చామంటే ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ప్రతి పంచాయతీలో కూడా చాలామంది మెజారిటీ